ఇక్కడ మనం ఇప్పుడు ప్రస్తుతం చూస్తున్నది వియత్నాం దేశంలోని ఫ్రెంచ్ వాళ్ళు పరిపాలించినప్పుడు ఇది పోస్ట్ ఆఫీస్. ఇప్పుడు దీన్ని ఒక టూరిస్ట్ ప్లేస్గా మార్చారు. అక్కడ మీకు కనిపిస్తుందా 1886లో స్టార్ట్ చేసి 1891లో దీన్ని అప్పుడు పోస్ట్ ఆఫీస్గా దీన్ని ఉపయోగించుకున్నారు. ఇప్పుడు దీన్ని ఒక మ్యూజియంగా మార్చేశారు. జస్ట్ టూరిస్ట్ స్పాట్ లాగా, అది అట్రాక్షన్ గురించి విదేశస్తులను మనం ఆకర్షించి ఒక వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ప్లేస్ ఇది, టూరిజం ప్లేస్. ఆ గడియారం అప్పటిదే. ఇక్కడ మనం చూస్తున్నది ఇది సిటీ టూర్లు ఇవన్నీ కూడా. అయితే ఇక్కడ మీరు ఎదురండి ఇట్లా ₹1,00,000, ₹50,000 అంటే మీరు భయపడకండి రేట్లను చూసి. మన ఇండియన్ కరెన్సీ ఇక్కడ చాలా వాల్యూ. ₹1కి ₹250 వస్తాయి. ఇక్కడ 5 lakhs ఉంది అని అంటే ₹2,000 అన్నమాట. ఇక్కడ 5 lakhs అని పడుతుంది కదా, ఇది 2,000 మన కరెన్సీలో ₹2,000. ఆయనే కోచ్మెన్. ఇక్కడ మీరు అక్కడ చూస్తారు కదా, మన వియత్నాం స్వాతంత్రం గురించి ఆయన చాలా పోరాడి స్వాతంత్రం తెచ్చిన వ్యక్తి. అందుకనే ఈ సిటీ పేరు కూడా కోచ్మెన్ సిటీ అని పెట్టారు. ఆయనను ఒక దేవుళ్ళలాగా కొలుస్తారు వీళ్ళంతా ఇక్కడ ఉన్నారు. ఇదంతా కన్స్ట్రక్షన్ కూడా పాతది, ఫ్రెంచ్ వాళ్ళు చేసిందే. అయితే దీన్ని ఏం చేశారంటే ఇప్పుడు ఒక టూరిస్ట్ స్పాట్గా మార్చారు. థ్యాంక్ యూ సో మచ్.